హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేట్ గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఇమీడియట్ గా తెలుస్తూ ఉంటాయి. ఏమీ మిస్ అవ్వకుండా మన ఛానల్ అయితే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే చాలా మంది అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం వల్ల మేము మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుగా తీసుకురాగలుగుతాము. మా హార్డ్ వర్క్ కూడా గుర్తించి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోస్ కూడా అందరికి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో అయితే ఉంది. ఈ అకాడమీలో అయితే కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకొని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు అయితే క్లియర్ గా అయితే చూద్దాము. నోటిఫికేషన్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీ అందరికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. షార్ట్ హ్యాండ్ కానీ టైపింగ్ కానీ నేర్చుకోవాలనుకుని ఆగిపోయారు. ఇప్పుడైతే ఈ షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ ని ఆన్లైన్ లో కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ అంటే సాయి కృష్ణ ఇన్స్టిట్యూట్, ఇది ఖమ్మంలో ఉంది. దీన్ని గోపాలకృష్ణమూర్తి సార్ అయితే రన్ చేస్తున్నారు. ఈ సార్ 38 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సార్ దగ్గర నేర్చుకున్న చాలా మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్స్ లో సెటిల్ అయ్యారు. సో వీటికి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. సో మనకి అన్ని ఎగ్జామ్స్ లో కూడా రీసెంట్ గా మనకి టైపింగ్ స్పీడ్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. అందుకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు. మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ చెప్తే దాని ప్రకారం సార్ అనేది క్లాసెస్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. హౌస్ వైఫ్స్, సో కాలేజ్ స్టూడెంట్స్, జాబ్ చేసుకుంటూ కూడా ఈ కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు. ఈ షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ కూడా బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను వీడియోలో డిస్ప్లే చేస్తున్న ఫోన్ నెంబర్స్, వీళ్ళకైతే కాల్ చేసి అయితే కనుక్కోండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. ఇది ఎవరి ఆధ్వర్యంలో వర్క్ అవుతుంది అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, శిబ్రాంపల్లి, హైదరాబాద్ లో అయితే ఉంది. దీంట్లో వచ్చేసేపటికి ఫస్ట్ పోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ సైంటిఫిక్ ఎయిడ్స్ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. హిందీ ఇన్స్ట్రక్టర్ ఒక పోస్ట్, వెబ్ అడ్మినిస్ట్రేటర్ 2 పోస్టులు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒక పోస్టు, ఫోటోగ్రాఫీసర్ ఆఫీసర్ ఒక పోస్టు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 7 పోస్టులు, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఒక పోస్టు, లాబొరేటరీ టెక్నీషియన్ ఒక పోస్టు, జూనియర్ ట్రాన్స్లేటర్ ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని మీరైతే ఫిల్ చేయాలి. ఫిల్ చేసి వీళ్ళకైతే పంపించాలి ఫ్రెండ్స్. అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్విపి నేషనల్ పోలీస్ అకాడమీ, శివరాంపల్లి, హైదరాబాద్ 500052 తెలంగాణ. టు రీచ్ ద బై పోస్ట్ ఆర్ ఈమెయిల్. సో పోస్ట్ అన్నా పంపించవచ్చు, మీరు ఈమెయిల్ అన్నా చేయొచ్చు, ఎలా చేసినా పర్వాలేదు. సో ఆన్ ఆర్ బిఫోర్ 18/02/2022 అలాంగ్ విత్ రిక్వెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ బిలో అని అయితే ఇచ్చారు. సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. ఫర్ రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్స్కి అయితే పెన్షన్ పేమెంట్ ఆర్డర్, కాపీ ఆఫ్ ఐడెంటిటీ కార్డు ఇష్యూ బై ఎంప్లాయర్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ అని ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ పోస్ట్ అన్నిటికీ కూడా మీరు ఆఫ్లైన్ లో అప్లై చేయొచ్చు, లేకపోతే పోస్ట్ అన్న చేయొచ్చు. సో జస్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అన్ని కూడా అటాచ్ చేసి ఇక్కడ మెయిల్ ఇచ్చారు కదా, establishment@svpnpa.gov.in కి ఆన్ ఆర్ బిఫోర్ 18/02/2022 అని అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ గా అప్లై చేసుకోండి. దీనికి టైం కూడా చాలా తక్కువ ఉంది, ఓన్లీ 3 days టైం అయితే ఇచ్చారు. కాబట్టి మీరు ఇమీడియట్ గా అప్లై చేసుకోండి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్. ఈ పోస్టింగ్ అన్నీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలోనే జాబ్స్ అయితే ఉంటాయి. ఇన్కంప్లీట్, ఇన్కరెక్ట్, అన్సైన్డ్ అప్లికేషన్ అండ్ అప్లికేషన్ సెంట్ వితౌట్ కాపీస్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫోటో షెల్ బి రిజెక్టెడ్ అని అయితే ఇచ్చారు. ఇవేం పెట్టకపోతే మీ ఫామ్ అయితే రిజెక్ట్ అయితే చేస్తారు కంపల్సరీ చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్. ఈ 5 పోస్ట్ లో ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు అయితే రాయండి. సో మీ ఫుల్ నేమ్ అయితే రాయండి, మీ ఫాదర్స్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేషనాలిటీ, రిలీజియన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ అకాడమీ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అటాచ్డ్, టెక్నికల్ కాపీ డాక్యుమెంట్స్ అటాచ్డ్ ఒకవేళ ఉంటే, స్పీడ్ ఆఫ్ షార్ట్ అండ్ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ వాళ్ళకైతే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అడ్రస్ అయితే ఇచ్చారు, ఎక్స్పీరియన్స్ అయితే ఏమైనా ఉంటే రాయండి, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అండర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, వెదర్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ పోస్ట్ అయితే ఇచ్చారు. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏం చేస్తారు అయితే రాయండి, మీ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, లాంగ్వేజ్ నౌన్, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు క్లియర్ గా. సో ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంది. మీ ప్లేస్, డేట్ ఆఫ్ బర్త్, మీ సిగ్నేచర్ పెట్టయితే ముందైతే వాళ్ళకైతే పంపించాలి. ఈమెయిల్ అన్నా చేయాలి, లేదా పోస్ట్ అన్నా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని దీంతో పాటు నెసరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక PDF ఫార్మాట్ లో అటాచ్ చేసి, సో మీ టెక్నికల్ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా అటాచ్ అయితే చేసి వాళ్ళకి ఈమెయిల్ అయితే చేయండి. పోస్ట్ కంటే ఈమెయిల్ తొందరగా వెళ్తుంది కాబట్టి ఫస్ట్ అయితే ఈమెయిల్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ టైం ఉంది అంటే పోస్ట్ కూడా చేయొచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసేపటి ఫ్రెండ్స్, అసిస్టెంట్ డైరెక్టర్ అనేది ఒకవేళ ఆఫీసర్ రిటైర్డ్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళకైతే ఎనలాగస్ పోస్ట్ అండ్ రెగ్యులర్ బేసిస్ 5 years రెగ్యులర్ సర్వీస్ ఉండాలి. ఫర్ అదర్ దెన్ రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటే వీళ్ళకి MSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్, జువాలజీ, బాటనీ, బయోకెమిస్ట్రీ, మొలిక్యులర్ బయాలజీ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఫోరెన్సిక్
ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనేది ఇచ్చారు. డిజైరబుల్ వచ్చేసేపటికి పిహెచ్డి ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. హిందీ ఇన్స్ట్రక్షన్ వచ్చేసేపటికి ఫ్రెండ్స్ ఇక్కడ మీ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఇంగ్లీష్ యాజ్ ద సబ్జెక్ట్ యాజ్ అ డిగ్రీ లెవెల్ అయితే ఇచ్చారు. 5 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిందీ అట్ సీనియర్ సెకండరీ లెవెల్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్, డిపార్ట్మెంట్, ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ డిజైరబుల్ వచ్చేసేపటికి ఎక్స్పీరియన్స్ ఇన్ హిందీ ట్రాన్స్లేషన్ వరకు అయితే ఇచ్చారు. హిందీ ఇన్స్ట్రక్షన్ పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే 75,658 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ రెన్యూమరేషన్ ఫిక్స్డ్ విల్ బి నాట్ చేంజ్ అయితే ఇచ్చారు. సో వెబ్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ కి అయితే పే స్కేల్ అనేది మీకు 93,330 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. వీళ్ళకి వచ్చేసేపాటికి మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్, బిఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ అయితే ఇచ్చారు. డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఇచ్చారు. ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే ఇచ్చారు. సో డిగ్రీ ఇన్ సైన్స్ విత్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఎక్స్పీరియన్స్ మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైన్, డెవలప్మెంట్, మెయింటెనెన్స్ ద వెబ్సైట్, కోడింగ్ కోడింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్, .NET, జావా టెక్నాలజీస్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ, రైటింగ్ స్క్రిప్ట్ అండ్ మెయింటైనింగ్ SQL, Oracle, డేటాబేస్ సిస్టమ్ అలాంగ్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నెట్వర్క్ అండ్ సర్వర్ మేనేజ్మెంట్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ ఫ్రెండ్స్ మీకు పే స్కేల్ ఎంత ఉంది అంటే 1,16,398 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ ఫిక్స్డ్ అమౌంట్ ఫ్రెండ్స్. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి బిఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ విత్ అట్లీస్ట్ 3 years హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ రిపీటెడ్ లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అయితే ఇచ్చారు. ఎనీ సర్టిఫికేషన్ పర్టైనింగ్ ది ఫీల్డ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీలో అయితే ఉండాలని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ లో హ్యాండ్లింగ్ VMware, విజువలైజేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ విత్ డిఫరెంట్ విండో, లెనెక్స్ అండ్ ప్రోగ్రామ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చి అయితే ఉండాలి. ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఉంది. దీనికి పే స్కేల్ 75,658 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫోటోగ్రఫీ కలర్ PHS లో అయితే ఉండాలని క్లియర్ గా చెప్తున్నారు. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసేపటికి ఫ్రెండ్స్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అయితే వచ్చింది. ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులకి అయితే 45,186 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ పోస్ట్ అన్ని కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ అయితే హైదరాబాద్ లో అయితే ఉంది. దాంట్లో పోస్టింగ్ అయితే ఇస్తారు. సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. 12th క్లాస్ పాస్ విత్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. అండ్ స్కిల్ టెస్ట్ నార్మ్స్ అనేది డిక్టేషన్ 10 minutes లో 80 words per minute టైప్ చేయాలి. ట్రాన్స్క్రిప్షన్ అయితే 50 minutes లో ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ అయితే ఇచ్చారు. డిజైరబుల్ 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ స్టెనోగ్రాఫర్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఎసెన్షియల్ ఉంటే మాత్రం కంపల్సరీ మీరు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కావద్దు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులకి అయితే ఇక్కడ పే స్కేల్ కూడా చాలా బాగుంది. 45,186 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసేపటికి 75,838 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసేపటికి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, జువాలజీ, బాటనీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ ఆర్ DNA ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అని అయితే ఇచ్చారు. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసేపటికి ల్యాబొరేటరీ టెక్నీషియన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ పోస్టులకు అయితే 60,828 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఇక్కడ వచ్చేసేపటికి BSc మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ BSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ విత్ డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అయితే ఉండాలి. ఆర్ బీటెక్ బయోటెక్నాలజీ విత్ డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ షుడ్ possess 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ ల్యాబొరేటరీ అయితే ఇచ్చారు. సో డిజైరబుల్ వచ్చేసేపటికి ఎబిలిటీ టు యూస్ కంప్యూటర్, హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆఫీస్ అప్లికేషన్, స్ప్రెడ్ షీట్స్ అండ్ ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారు క్లియర్ గా. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ వచ్చేపాటి ఫ్రెండ్స్. దీనికి పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే 60,828 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో వీళ్ళు వచ్చేసేపాటి ఫ్రెండ్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ అ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అని అయితే ఇచ్చారు. ఆర్ మాస్టర్ డిగ్రీ ఆఫ్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్
విత్ హిందీ యాజ్ ఏ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయితే ఇచ్చారు. సో ఈ ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్స్ అయితే చూసుకోండి. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ కూడా మీకు క్లియర్ గా చూపించాను. మీ అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు వాళ్ళకి ఈమెయిల్ అన్నా పెట్టచ్చు, పోస్ట్ అన్నా చేయొచ్చు ఫ్రెండ్స్. ఈమెయిల్ కానీ పోస్ట్ కానీ 18/02/2022 లోపల రీచ్ అయితే కావాలి. ఇంకా 3 more days ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ గా అప్లై అయితే చేసుకోండి. ఈమెయిల్ పంపించడం చాలా ఈజీ కాబట్టి ముందు అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు అన్ని నెసరీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్, అప్లికేషన్ అన్ని కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో పెట్టేసుకొని మీరు చక్కగా నీట్ గా ఏ మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి వాళ్ళకైతే ఈమెయిల్ అయితే పెట్టండి. ఇక్కడ 9 పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఈ 9 పోస్టులు అన్ని కూడా ప్యూర్లీ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ యాజ్ అ పీరియడ్ ఆఫ్ 1 year అని ఇనిషియల్ అయితే ఇచ్చారు. సో అది మీకు ఎక్స్టెండ్ చేస్తాం క్లియర్ కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. అప్ టు టిల్ ఫిల్లింగ్ ద పోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని అయితే ఇచ్చారు. విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అని అయితే క్లియర్ గా చెప్తున్నారు. సో రెగ్యులర్ పోస్టులు వచ్చే వరకు కూడా వీటిని కంటిన్యూ చేస్తామని క్లియర్ గా అయితే చెప్తున్నారు. ఈ పోస్టులు అన్ని కూడా మీకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ లో అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ గా అప్లై చేసుకోండి. టైం చాలా తక్కువ ఉంది. సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా ఇంకొక పోస్ట్ అయితే పడింది ఫ్రెండ్స్. అది చూద్దాం మనం. ఈ సర్దార్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ లో టెక్నీషియన్ పోస్ట్ కి అయితే రిక్రూట్మెంట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ టెక్నీషియన్ పోస్ట్ కి మీకు డైలీ వేజెస్ అయితే ఇస్తారు. 654 రూపీస్ పర్ డే ప్రొవైడ్ అయితే చేస్తామని క్లియర్ గా చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ వాకర్ ఇంటర్వ్యూకి రావాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది షుడ్ బి లెస్ దెన్ 40 years ఏజ్ అయితే ఉండాలి. ఆన్ ద డేట్ ఆఫ్ వాకర్ ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి టెక్నికల్ క్వాలిఫికేషన్ ITI డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అయితే ఇచ్చారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి లేటెస్ట్ ఆడియో అండ్ కాన్ఫరెన్సింగ్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ప్రొజెక్షన్ టెలివిజన్ ఎక్విప్మెంట్, IT రిలేటెడ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఎక్విప్మెంట్ అనేది క్లియర్ గా అయితే చెప్పారు. సో ద వాకర్ ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుందంటే 18th February 2020 రోజు 10 AM కి అయితే ఉంటుందని క్లియర్ గా చెప్తున్నారు. ఎక్కడ ఉంటుంది అంటే అకాడమీ MTC బిల్డింగ్ 1st floor శివరాంపల్లి హైదరాబాద్ తెలంగాణ 5,52. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ అని క్లియర్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ వాకర్ ఇంటర్వ్యూ. దీనికి మీరు ఏం అప్లై చేయక్కర్లేదు. డైరెక్ట్ గా 18th February 2020 రోజు మీరు వాకర్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అడ్రస్ కూడా మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. అకాడమీ MTC బిల్డింగ్ 1st floor శివరాంపల్లి హైదరాబాద్ తెలంగాణ 5,52 అని అయితే క్లియర్ గా అయితే చెప్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు అయితే కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మీకు పేస్కి అయితే డైలీ బేజ్ అయితే ఇస్తా అంటున్నారు. 654 రూపీస్ పర్ డే అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇవి టెక్నీషియన్ పోస్ట్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్న టెక్నీషియన్ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. సో అలాగే ఇందాక నేను చెప్పాను కదా ప్రీవియస్ గా అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద కూడా పోస్ట్ ఉన్నాయి కదా, వాటికి కూడా అప్లై అయితే చేసుకోండి. సో మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్. సో ఎవరైనా టైపింగ్ నేర్చుకోవాలని ఆగిపోయారా? సో ఇప్పుడైతే మీకు సాయి కృష్ణ ఇన్స్టిట్యూట్ లో ఆన్లైన్ లో కండక్ట్ చేస్తున్నారు టైపింగ్ కోర్సెస్, షార్ట్ హ్యాండ్ కోర్సెస్ కూడా ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు. ఈ షార్ట్ హ్యాండ్ కోర్స్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ లో కండక్ట్ చేస్తారు. టైపింగ్ కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ లో అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆన్లైన్ లో కోర్సెస్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సార్ కాంటాక్ట్ నెంబర్స్ నేను డిస్ప్లే అయితే చేస్తున్నాను. సో మీరైతే కాల్ చేసి అయితే కనుక్కోండి. సో స్టెనోగ్రాఫర్ పోస్టులు అండ్ షార్ట్ హ్యాండ్ మీద కూడా చాలా గవర్నమెంట్ జాబ్స్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులకు అయితే చాలా కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే ఈ సార్కి కాల్ చేసి అయితే కనుక్కోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇలాంటి అప్డేట్ జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.